హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో డెఫినైట్ ఇంటిగ్రేషన్ 2 మార్క్స్ పార్ట్ 2 చూద్దాం. ఆల్రెడీ వీడియో 1లో ఒక 10 ప్రాబ్లం చేశాను. దీంట్లో నెక్స్ట్ 10 ప్రాబ్లం చేస్తాను. అయితే ఈ వీడియోలు మీకు వరుసన కావాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, టాపిక్ మొత్తం దొరుకుతుంది. ఓకేనా? టాపిక్ అంతా వరుసగా ఉంటుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 ఏమి ఇచ్చాడు చూద్దాం. ఇక్కడ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1 to 5 1/√2x - 1 ఇచ్చాడు. ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం మనం. ఇంటిగ్రల్ అంటే I 1 to 5 1/√2x - 1 into dx రాశాను. ఒకవేళ నేను దీనిలో ఉన్న దీన్ని అంటే f(x) కానీ 2x - 1 అనుకుంటే f' ఎంత అవుతుందిరా? d/dx ఆఫ్ 2x అంటే 2, d/dx ఆఫ్ 1 అంటే కాన్స్టెంట్ 0. అంటే ఇంటిగ్రల్ f'(x) బై రూట్ ఆఫ్ f(x) ఇంటూ dx అంటే 2√f(x) రాయొచ్చు. 2√f(x). మరి లెక్కలో ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ 1 to 5 ఓకేనా, 1/√2x - 1లో 2x - 1 ఇంటూ dx అంటే ఇది f(x) అనుకుంటే మరి f'(x) ఎంత ఉండాలి? 2 ఉండాలి. లేదు కాబట్టి ఇక్కడ ఒక 2 రాస్తాను ఇంటూ 1/2 అంటే 1/2 బయట రాసేస్తే ఇంటిగ్రల్ అదేనా. ఇంటిగ్రల్ ఈ 1/2 బయట రాసేస్తాను. 1/2 బయట రాస్తే ఏమవుతుంది? ఇది 2√f(x) రాయాలి. అంటే 2√2x - 1. ఈ మొత్తానికి లిమిట్ 1 to 5 ఉంది. ఈ రెండు క్యాన్సిల్ చేస్తా. దట్ ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు రూట్లో x ప్లేస్లో 5 రాస్తాను. 5 ఇంటూ 2 ఇంటూ 5 10. 10 - 1 ఎంత అవుతుంది మనకి? 9. అంటే √9 అంతే కదా. √9 మైనస్ ఇప్పుడు లోవర్ లిమిట్ 1 రాస్తా. 2 ఇంటూ 1 2, 2 - 1 1 అంటే ఎంత అవుతుంది మనకి? √1. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 - 1 అంటే I ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ద ఆన్సర్. I ఈక్వల్ టు 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రల్ ఈ మొత్తాన్ని నేను ఫస్ట్ I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ 5/2x sin పవర్ 5/2x బై sin పవర్ 5/2x ప్లస్ cos పవర్ 5/2x ఇంటూ dx. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాను. దాన్ని ఈక్వేషన్ 1. మనకి ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ 0 to a f(x) ఇంటూ dx వచ్చింది అంటే ఇంటిగ్రల్ 0 to a ఓకేనా. ఈ x ప్లేస్లో దీన్ని తీసేయాలి. అంటే ఏం రాయాలి? a - x ఇంటూ dx. చూడండి ఏం రాస్తున్నాను? f(a - x ఇంటూ dxకి సమానం అవుతుంది. ఒకవేళ ఇక్కడ π/2 ఉందనుకోండి, π/2 - xకి సమానం అవుతుంది. ఒకవేళ π ఉందనుకోండి, π - x ఇంటూ dxకి సమానం అవుతుంది. సో మరి అలాంటప్పుడు నేను దీన్ని ఎలా మార్చవచ్చు? I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2. ఇక్కడ చూద్దాం. ఈ x ప్లేస్లో నేను ఏ రాశాను. మరి ఇప్పుడు ఈ x ప్లేస్లో ఏం రాయాలి? π/2 రాయాలి. π/2 అంటే 90 రాశానంటే సైన్ ఏమైంది మనకి? కాస్ అవుద్ది. అంటే ఏం రాయొచ్చు మనకి? cos పవర్ 5/2x బై ఇది ఎంత అవుతుంది? cos పవర్ 5/2x. మరి ఇది ఎంత ఉంది? కాస్ ఉంది. ఇప్పుడు ఏమవుద్ది? సైన్ అవుతుంది. అంటే ఎంత అవుతుంది? sin పవర్ 5/2x ఇంటూ dx. ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2. ఇప్పుడు I ప్లస్ I కొడుతున్నాను. I ప్లస్ I దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 ఓకేనా. దీనికి దీనికి ఎల్సిఎం ఒకటే కాబట్టి పైన ఏం రాద్దాం మనం? పై దాంట్లో న్యూమరేటర్లో 5/2x ఉంది. రెండో దానికి ఎంత ఉంది? cos 5/2x బై ఎంత అవుతుంది? cos 5/2x ప్లస్ sin పవర్ 5/2x ఇంటూ dx. మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తున్నా. అంటే మిగిలింది ఎంత మనకి? 1 ఓకేనా. ఇంటిగ్రల్ 1 dx. ఇంటిగ్రల్ 1 dx అంటే ఎంత? x. ఈ xకి మనం లిమిట్ ఏం అప్లై చేయాలి? π/2. ఈ మొత్తం ఎంత మనకి? 2i. మల్టిప్లై చేయండి ఎంత అవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు x ప్లేస్లో ఫస్ట్ π/2 రాద్దాం. అంటే ఎంత అవుతుంది? π/2 మైనస్ x ప్లేస్లో 0 రాస్తున్నా, 0 అవుతుంది. అంటే టోటల్గా 2i ఈజ్ ఈక్వల్ టు π/2 అయిందంటే దట్ ఇంప్లైస్ I ఈజ్ ఈక్వల్ టు π/4. π/4 ఈజ్ ద ఆన్సర్.
ఓకే, థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/2 cos పవర్ 5x బై sin పవర్ 5x ఇంటూ cos పవర్ 5x. ఫస్ట్ యాజ్ రీజ్గా రాసేయండి. ఇంటిగ్రల్ 0 to π/2 cos పవర్ 5x బై sin పవర్ 5x ప్లస్ cos పవర్ 5x ఇంటూ dx. దీన్ని ఈక్వేషన్ 1 అనండి. దీన్ని ఈక్వేషన్ 1 అంటే మనకి ప్రీవియస్ ప్రాబ్లంలో ఒక ఫార్ములా అప్లై చేశాను నేను. ఇంటిగ్రల్ 0 to a f of x dx ఉంటే ఇంటిగ్రల్ 0 to a f of a minus x into dx రాయాలి. a minus x into dx. సో I is equal to ఇంటిగ్రల్ 0 to π/2 అంటే a minus x అంటే అప్పర్ లిమిట్ మైనస్ x రాయాలి. ఇక్కడ ఏం రాద్దాం మరి, π/2 మైనస్ x రాద్దాం. π/2 ఉందంటే కాస్ ఏమైంది, సైన్ అవుతుంది. సైన్ ఉంటే కాస్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం రాద్దాం మనం, సైన్ పవర్ 5x బై ఈ కాస్ అవుతుంది కాస్ పవర్ 5x ప్లస్ కాస్ ఏమవుతుంది మనకి, సైన్ పవర్ 5x ఇంటూ dx. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 1 + 2 చేస్తే ఎంత అవుతుంది, ఇది 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 ప్రీవియస్ ప్రాబ్లంలో చూసినట్టుగా ఎంత అవుతుంది మనకి, ఇది సైన్ పవర్ 5x ప్లస్ కాస్ పవర్ 5x బై ఇది కూడా సైన్ పవర్ 5x ప్లస్ కాస్ పవర్ 5x ఇంటూ ఎంత అవుతుంది మనకి dx. సైన్ పవర్ 5x ఈ రెండు 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 dx అంటే ఎంత, x 0 to π/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2i i ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది మనకి, π/2 అంటే 2i ఈజ్ ఈక్వల్ టు π/2 దట్ ఇంప్లైస్ I ఈజ్ ఈక్వల్ టు π/4. I ఈక్వల్ టు π/4. నెక్స్ట్ లెక్క చూద్దాం. మనకి I ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు చూడండి, ఇంటిగ్రల్ 0 to π/2 sin స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఇంటిగ్రల్ 0 to a f of x ఇంటూ dx అంటే ఇంటిగ్రల్ 0 to a f of a minus x ఇంటూ dx రాయొచ్చు. dx రాస్తే ఇక్కడ ఏం రాద్దాం చూడండి, ఇది I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2. ఓకే, 0 to π/2 సైన్ π/2 ఉంది కాబట్టి సైన్ ఉంటే కాస్ అవుతుంది. అంటే ఏం రాద్దాం మనం చూడండి ఒకసారి, కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఏం రాద్దాం ఇక్కడ, సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఇక్కడ ఏం రాయాలి, కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఇది ఎంత అవుతుంది, సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఎంత అవుతుంది అన్న dx. ఈక్వేషన్ 2. ఓకే రైట్. ఇక్కడ 1 + 2 చేద్దాం. 1 + 2 ఎప్పటిలాగే 1 + 2 చేస్తున్నాను. అంటే 2i i + i 2i అవుతుంది. ఇంటిగ్రల్ 0 to π/2 ఫిక్స్డ్. ఎల్సిఎం కూడా ఫిక్స్. ఎంత అవుతుంది ఎల్సిఎం, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఎల్సిఎం. ఎల్సిఎం చేసిన తర్వాత ఫస్ట్ దాంట్లో ఎంత ఉందిరా, ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ రెండో దాంట్లో ఏముంది, ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఎంత అవుతుంది మనకి dx. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ సైన్ స్క్వేర్ దీనికి ఇది క్యాన్సిల్. అంటే 2i ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 0. దట్ ఇంప్లైస్ I ఈక్వల్ టు 0 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. మనకి గివెన్ ప్రాబ్లం ఏముంది చూడండి సరే. ఇంటిగ్రల్ 0 to ఫస్ట్ I రాస్తున్నాను, I ఈజ్ ఈక్వల్ టు అయితే ఇక్కడ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే మీకు మోడ్లెస్ ఉంది. మోడ్లెస్ ఉన్నప్పుడు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో చూడండి, 0 to 2 వరకు ఉంది. నేను దీన్ని ఇంటర్వల్ రెండింటిగా సపరేట్ చేస్తాను. ఎలాగంటే 0 to 1 mod of 1 minus x into dx ప్లస్ ఇంటిగ్రల్ 1 to 2 mod of 1 minus x into dxగా సపరేట్ చేశాను. సో మనకేంటి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకి 0 to 2నే మిగులుతుంది. అంటే 0 to 2ని ఏం రాసా, 0 to 1 1 to 2గా రాసా. ఈ ప్రాబ్లం చూడప్పుడు 0 to 4 ఉందంటే 0 to 2 2 to 4గా రాసుకోవచ్చు. ఓకే కదా. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇక్కడ మనకి మోడ్లెస్ ఎలా యూజ్ చేయాలో ప్రాబ్లం చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1 రాయి. ఎక్స్ ప్లేస్లో 1 రాస్తే 1 - 1 0 పాజిటివ్ అంటే నెగిటివ్ రావట్లా. ఎక్స్ ప్లేస్లో 0 రాస్తే 1 - 1 1 నెగిటివ్ రావట్లా. నెగిటివ్ రావట్లేదు అంటే I ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ దీన్ని ఏం రాద్దాం మనం,
జస్ట్ 1 మైనస్ ఎక్స్గా రాద్దాం. 0 to 1 ఇంటూ డిఎక్స్. ఓకేనా, డిఎక్స్ ప్లస్ ఇక్కడ చూద్దాం. ఎక్స్ ప్లేస్లో 1 రాస్తే 2 రాస్తే 1 మైనస్ 2 -1 ఇక్కడ నెగిటివ్ కనిపిస్తుంది కాబట్టి ఈ టర్మ్కి నెగిటివ్ వేస్తున్నా. అంటే ఇంటిగ్రల్ 1 to 2 mod of 1 minus x ఇంటూ డిఎక్స్. ఈ రెండిట్లో దేనికి నెగిటివ్ రాయాలి అర్థమైంది కదా. దీంట్లో ఈ రెండు లిమిట్స్ రాసినప్పుడు రెండు పాజిటివ్ వస్తున్నాయి కాబట్టి పాజిటివ్ ఉంచాను. దీంట్లో అప్పర్ లిమిట్ రాసినప్పుడు నెగిటివ్ వస్తుంది కాబట్టి ఈ వాల్యూ నెగిటివ్గా తీసుకున్నా. ఆ నెగిటివ్ రిఫ్లెక్షనే ఇక్కడ మైనస్ రాశాను. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ ఇది ఎంత అవుతుంది మనకి. ఇంటిగ్రల్ 1 అంటే ఎక్స్, ఇంటిగ్రల్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది x²/2. దీనికి లిమిట్ ఏం రాయాలరా 0 to 1. ఇదిగో మైనస్ రాస్తున్నా. ఇంటిగ్రల్ 1 అంటే ఎక్స్, ఇంటిగ్రల్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది x²/2. దీనికి లిమిట్ ఏంటి 1 to 2. ఇప్పుడు అప్పర్ లిమిట్ అప్లై చేద్దాం. అప్పర్ లిమిట్ అప్లై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లేస్లో 1 రాస్తున్నా. 1 మైనస్ 1² అంటే 1/2. ఓకేనా, మైనస్ ఎక్స్ ప్లేస్లో 0 రాస్తే టోటల్గా ఎంత అవుతుంది 0. ఇది మొత్తం ఒక వాల్యూ మైనస్. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 2 రాస్తున్నా. 2 మైనస్ 2²/2. ఓకేనా, నెక్స్ట్ మైనస్ 1 మైనస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/2 అంటే ఎంత 1/2 మైనస్. ఓకేనా, మైనస్ దీనిలో క్యాన్సిల్ చేస్తాను. క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది మనకి ఇది. దీనిలో క్యాన్సిల్ చేస్తే 2 మైనస్ 2 ఎంత అవుతుంది 0 మైనస్ ఇది ఎంత అవుతుంది మనకి 1/2. అంటే టోటల్గా ఎంత అవుతుందో చూడరు. దట్ ఈజ్ ఈక్వల్ 1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2. 1/2 ప్లస్ 1/2 అంటే ఎంత 1. అంటే టోటల్గా దట్ ఇంప్లైస్ I ఈక్వల్ టు 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ చూద్దాం మనం. ఇక్కడ 6th ప్రాబ్లం చూస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏం రాద్దాం. ఇంటిగ్రల్ 0 to 2 mod of 2 minus x into dx ప్లస్ ఇంటిగ్రల్ 2 to 4 mod of 2 minus x into dx రాస్తున్నా. 2 minus x into dx. ఇప్పుడు లిమిట్ అప్లై చేసి చూద్దాం. ఈ ఎక్స్ ప్లేస్లో 2 రాస్తే 2 minus 2 0, 2 minus 2 0 నెగిటివ్ రాట్లా. 0 రాస్తే 2 minus 0 0 అంటే పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ వస్తుంది అంటే మనం దీన్ని ఏం తీసుకోవాలి I ఈజ్ ఈక్వల్ ఎంత ఇంటిగ్రల్ 0 to 2 జస్ట్ మోడ్లెస్ వదిలేసి 2 minus x dxగా రాసేసాను ప్లస్ ఇంటిగ్రల్ 2 minus x ఇక్కడ 2 ప్లేస్లో రాస్తే ఎక్స్ ప్లేస్లో 2 minus 4 ఎంత అవుతుంది -2 అంటే ఎంత అవుతుంది చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ 2 to 4 మైనస్ ఆఫ్ 2 minus x into dx 2 minus x into dx. ఓకే రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 2 అంటే ఎంత అవుతుంది 2x మైనస్ ఇంటిగ్రల్ x అంటే ఎంత x²/2 0 to 2. ఇదిగో ఇక్కడ మైనస్ రాస్తున్నా. మళ్ళీ 2x మైనస్ x²/2 ఇంటిగ్రల్ 0 to 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 2 అప్లై చేద్దాం. I ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 4 మైనస్ 2² అంటే ఎంత అవుతుంది 4/2. ఎక్స్ ప్లేస్లో 2 రాస్తున్నా. 2 into 2 4. 2² అంటే 4/2. 0 రాశాను అనుకోండి ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 0 అవుతుంది. ఆ టర్మ్ అయిపోయింది. అంటే ఇది మొత్తం ఒక టర్మ్. నెక్స్ట్ మైనస్ రెండో టర్మ్ చూద్దాం. మనకి ఇది కూడా ఎంత అవుతుందో మనకి 4 మైనస్ అంతేనా 4 మైనస్ 0 to 2 to 4 కదా. ఇక్కడ ఇది 2 to 4. ఇప్పుడు 4 రాద్దాం. 4 రాస్తే ఎంత అవుతుందో చూడండి ఒకసారి. 4 into 2 ఎంత 8 మైనస్ 4²/2 మైనస్ మళ్ళీ ఎంత రాద్దాం 2² అంటే ఎంత అవుతుంది 2 into 2 రాస్తే 2 into 2 ఎంత 4/2² అంటే ఎంత 4/2. ఓకే రైట్. దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత ఉంటుందా 2. 4 minus 2 అంటే ఎంత 2 మైనస్. ఓకే మైనస్ ఈ వాల్యూ చూద్దాం. ఇది 4² అంటే ఎంత అవుతుంది మనకి 4² అంటే 16. 16/2 అంటే 8 minus 8 0 అంటే 0 మైనస్ ఇది కూడా ఎంత అవుతుంది మనకి 2 అంతే కదా 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 plus 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 4. దట్ ఇంప్లైస్ I ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ద ఆన్సర్. I ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ద ఆన్సర్. ఓకే 7th ప్రాబ్లం చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ -π/2 mod sin x into dx. mod sin x into dx. ఈ ప్రాబ్లం చూడండి. ఇంటిగ్రల్ దీన్ని -π/2 to 0 sin of mod x into dx plus integral 0 to π/2 sin of
mod x ఇంటూ డిఎక్స్గా రాశాను, sin x ఇంటూ డిఎక్స్గా రాశాను. ఓకే రైట్, sin x ఇంటూ డిఎక్స్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ 0 to -π/2 అంటే నెగిటివ్ ఇంటర్వెల్. నెగిటివ్ ఇంటర్వెల్ అంటే ఖచ్చితంగా ఈ x ఏమవుతుంది మనకి ఇంటిగ్రల్ -π/2 0 నెక్స్ట్ sin ఆఫ్ -x ఇంటూ డిఎక్స్ అవుతుంది ప్లస్ ఇంటిగ్రల్ 0 to π/2 ఇది ఎంత అవుతుంది sin x ఇంటూ డిఎక్స్ అవుతుంది, sin x ఇంటూ డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ ఈ మైనస్ బయట రాసేస్తే ఇంటిగ్రల్ -π/2 0 sin x ఉంది ఇంటూ డిఎక్స్ ఉంది ప్లస్ ఇంటిగ్రల్ 0 to π/2 sin x ఇంటూ డిఎక్స్. ఓకేనా. ఇంటిగ్రల్ sin x అంటే మైనస్ కాస్ ఎక్స్, ఇంటిగ్రల్ sin x అంటే మైనస్ కాస్ ఎక్స్, ఆల్రెడీ మైనస్ ఉంది అంటే ఏమవుతుంది మనకి కాస్ ఎక్స్. ఈ కాస్ ఎక్స్కి లిమిట్ ఏంటి -π/2 0 మైనస్ ఇంటిగ్రల్ sin x అంటే మైనస్ కాస్ ఎక్స్ కాబట్టి మైనస్ ఇది కాస్ ఎక్స్. ఓకేనా. కాస్ ఎక్స్ 0 to π/2 ఇప్పుడు రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 0 మైనస్ కాస్ ఆఫ్ -π/2 ఇది ఒక ఇంటర్వల్. నెక్స్ట్ మైనస్ కాస్ π/2 మైనస్ కాస్ 0. ఓకే రాద్దాం. ఇక్కడ కాస్ 0 అంటే అంత 1 మైనస్ కాస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిన 0 నెక్స్ట్ మైనస్ కాస్ π/2 అంటే 0 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. 8th ప్రాబ్లం. ఇక్కడ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/2 x sin x ఇంటూ డిఎక్స్ ఉంది. x sin x ఇంటూ డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ uv ఫామ్ రాయాలి మనం. ఇంటిగ్రల్ uv dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ uv dx ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ u బయట తీసేయండి ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx ఇంటూ హోల్ dx. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకునే టెక్నిక్ తెలియాలి మనకి. uv dxలో uను బయటకు తీసేయండి, ఇది తీసేసాను, మిగిలిపోయింది ఎంత ఇంటిగ్రల్ v dx. ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, ఈ రెండు ఫంక్షన్స్లో ఫస్ట్ దానికి d/dx చేయండి, సెకండ్ దానికి ఇంటిగ్రేషన్ చేయండి. ఓకే ఇక్కడ రాద్దాం లెక్క. దట్ ఈజ్ ఈక్వల్ i ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి ఈ రెండిట్లో ఏది u అనుకోవాలి ఏది v అనుకోవాలో చూడాలి మనకి. మనం ఇది చూసేటప్పుడు i లేట్ అంటే ఫస్ట్ ఇన్వర్స్ ఉందేమో చూడాలి, ఇన్వర్స్ లేదు. లాగర్థం ఉందేమో చూడాలి, లేదు. ఆల్జిబ్రిక్ ఉందేమో చూడాలి. ఆల్జిబ్రిక్ అంటే ఏంటి ఎక్స్ కాబట్టి దీన్ని ఏమనుకుందాం మనం u, దీన్ని ఏమనుకుందాం మనకి v. కాబట్టి u అంటే ఎవరా ద్వారా x ఇంటూ ఇంటిగ్రల్ sin x ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ ఎంతరా ఇది sin x d/dx ఆఫ్ u అంటే x కదా d/dx ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రల్ sin x ఇంటూ dx ఇంటిగ్రల్ sin x ఇంటూ dx. ఈ మొత్తానికి ఇంటూ హోల్ dx రాసుకోవాలి, హోల్ dx. దట్ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ ఇంటిగ్రల్ sin x అంటే మైనస్ కాస్ x, దీనికి 0 to అంటే లిమిట్ రాద్దాం, లిమిట్ ఫైనల్గా రాసేద్దాం. కాస్ x మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ x అంటే 1 d/dx ఆఫ్ sin x అంటే మైనస్ కాస్ x ఇంటూ ఎంత అవుతుంది మనకి dx. ఈ మొత్తానికి మనకి లిమిట్ ఏముందో లేదనుకోండి ఇంటిగ్రల్ అదేనా వంద వాల్యూ లిమిట్ ఇంకా లిమిట్ అప్లై చేస్తున్నాం కాబట్టి మొత్తానికి లిమిట్ ఏముంటుంది మనకి 0 to π/2 ఇంకా అప్లై చేద్దాం మనం. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ అదే కదా, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. దీనికి మనం లిమిట్ 0 to π/2 అప్లై చేసేద్దాం. 0 to π/2 అప్లై చేసి దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ మైనస్ ఎక్స్ ప్లేస్లో π/2 రాద్దాం, π/2 ఇంటూ కాస్ π/2 ఓకేనా ప్లస్ సైన్ π/2 ఇది రాస్తున్నాను. నెక్స్ట్ మైనస్ రెండోది 0 రాద్దాం అంటే ఎంత అవుతుంది మైనస్ 0 ఇంటూ కాస్ 0 ప్లస్ సైన్ 0 రాస్తున్నా సైన్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ π/2 ఇంటూ కాస్ 90 అంతా 0 కాస్ 90 0 అంటే టోటల్ ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది ప్లస్ సైన్ 90 అంటే 1 మైనస్ ఓకేనా మైనస్ ఈ మైనస్కి మైనస్ రాశాను మైనస్ 0 ఇంటూ సంథింగ్ 0 టోటల్ వాల్యూ ఎంత అవుతుంది మనకి 1 ఈజ్ ద ఆన్సర్.
సో I ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే, 9th ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం కొంచెం లెంగ్తీగా వస్తుంది. మొన్న ఇది 2023కి ఇచ్చాడు. ఇక్కడ చూద్దాం. I ఈక్వల్ ఇంటిగ్రల్ -1 to 2 x స్క్వేర్ బై ఎంత ఉందో ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 2 ఉంది. x స్క్వేర్ ప్లస్ 2 ఇట్లాంటప్పుడు ఏం చేస్తానంటే దీనికి +2 రాసి -2 రాసి ఇంటూ dx రాస్తున్నా. +2 -2 ఇంటూ dx అంటే ఒక 2ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేశాను. సో ఇప్పుడు సపరేట్ చేద్దాం మనం. ఇంటిగ్రల్ -1 to 2 x స్క్వేర్ ప్లస్ 2 బై x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ -1 to 2 2 బై x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ dx x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ dx మొత్తం క్యాన్సిల్. మనకి మిగిలిపోయింది ఎంత? ఇంటిగ్రల్ 1 dx అంటే ఎంత? x. ఈ xకి మనకి -1 to 2 లిమిట్ అప్లై చేయాలి. ప్లస్ 2 బయట రాస్తున్నా. మైనస్ కదా ఇది, -2 బయట రాసేస్తున్నా. -2 బయట రాస్తే ఇంటిగ్రల్ ఇక్కడ చూద్దాం. మనకి ఒకసారి ఈ టర్మ్లో 2 బయట రాసేస్తే మనకి ఇక్కడ మిగిలిపోయింది అంతా ఇంటిగ్రల్ -1 to 2 1 బై x స్క్వేర్ ప్లస్ √2 ఇంటూ x స్క్వేర్ ఇంటూ dx √2 ఇంటూ x స్క్వేర్ ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది? 2 -1 -2 ఇంటూ ఓకేనా -2 ఇంటూ ఇక్కడ చూద్దాం. మనకి -2 ఇంటూ ఇంటిగ్రల్ మనకు ఒక ఫార్ములా ఉంది ఇక్కడ. ఏంటి? ఇంటిగ్రల్ 1 బై x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ dx ఉందనుకుంటారా. ఫార్ములా ఎవరు వద్దాం మనం? 1 బై a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x బై a tan ఇన్వర్స్ ఆఫ్ x బై ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. అంటే మనం దీనికి ఈ ఫార్ములా అప్లై చేసే ముందు ఇంటిగ్రల్ ఓకేనా ఇంటిగ్రల్ x స్క్వేర్ ప్లస్ √2 హోల్ స్క్వేర్ దీనికి లిమిట్ దీనికి ఇంటిగ్రేషన్ అలాగే ఉంచుతున్నాను. g -1 to 2 దీనికి ఇప్పుడు అప్లై చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఎంత అవుతుంది? ఇది 3 మైనస్ ఇదిగో 2 ఇంటూ ఓకే. ఇప్పుడు దీనికి ఈ ఫార్ములా అప్లై చేస్తా. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఎంత అవుతుంది మనకి? 1 బై √2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x బై √2 ఈ మొత్తానికి లిమిట్ ఏం రాయాలి? -1 to 2 ఉండాలి. -1 to 2 రాద్దాం. I ఈజ్ ఈక్వల్ 3 -2 ఇంటూ ఇప్పుడు x ప్లేస్లో 2 రాద్దాం. x ప్లేస్లో 2 రాయటం అంటే ఎంత రాయొచ్చు? 1 బై √2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎంత? 2 బై √2 ఓకేనా మైనస్ ఎంత రాద్దాం మనం ఇప్పుడు? 1 బై √2 ఇంటూ 1 బై √2 కామన్గా రాసేద్దామా? 1 బై √2 కామన్ రాస్తే దీన్ని ఇంకా సింపుల్గా రాస్తున్నాను చూడండి. 1 బై √2 అంటే దీన్ని 2 బై √2 కామన్గా రాసేస్తున్నాను. ఇది రాస్తున్నాను. నెక్స్ట్ ఏం రాద్దాం మనం ఇప్పుడు? tan ఇన్వర్స్ ఆఫ్ -1 బై √2 రాస్తున్నాను. -1 బై √2 ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ తేడా గమనించాలి మనం. ఈ √2ను కూడా బయటకు రాసేసాను అంటే 2 బై √2 రాశాను. ఇప్పుడు x ప్లేస్లో 2 రాశాను. 2 బై √2 -1 ఇంటూ రాసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రాద్దాం? 3 మైనస్ దీన్ని ఏం రాద్దాం మనం? 2 బై √2 అలాగే ఉంచండి ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 1 బై √2 ఉంది అంటే ఏం రాద్దాం మనం? దీన్ని tan ఇన్వర్స్ ఆఫ్ దీన్ని √2 ఇంటూ √2 బై √2గా రాయొచ్చు కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ ఎంత అవుతుంది? ఇది 1 బై √2 దట్ ఇంప్లైస్ 3 మైనస్ దీన్ని కూడా √2 రాయొచ్చు. √2 ఇంటూ అంటే ఇంకో స్టెప్ రాస్తాను. √2 ఇంటూ √2గా రాయొచ్చు. ఈ √2 క్యాన్సిల్ అవుతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ ఈ √2 క్యాన్సిల్ అవుతుంది. √2 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 బై √2 tan ఇన్వర్స్ ఆఫ్ 1 బై √2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ √2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ √2 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 బై √2 tan ఇన్వర్స్ ఆఫ్ 1 బై √2 ద ఆన్సర్. ఇది ఆన్సర్ మనకి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే డెఫినెట్ ఇంటిగ్రల్ సంబంధించిన ప్రతి వీడియో అన్ని ప్లేలిస్ట్లో ఉంటాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. చాప్టర్ వైజ్గా 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్స్ అన్నీ వరుసగా ఉంటాయి. థ్యాంక్ యూ.